కంగ్రాచులేషన్స్ డాడ్. మీరే గెలిచారు. శంకర్ వల్ల ఈ హాస్పిటల్లో డిసిప్లిన్ పోయిందని అతను వెళ్ళగొట్టారు. కానీ మీరు వెళ్ళగొట్టింది శంకర్ని కాదు. చీఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామ్. మీ ఆసుపత్రిలో నకిలీ మందులు వాడుతున్నారని, 2 రోజుల క్రితం థామస్ అనే క్యాన్సర్ పేషెంట్ ఆ నకిలీ మందులు వాడుతూనే మీ ఆసుపత్రిలో చనిపోయాడని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది. నో, ఇలాంటివి ఎక్కడైనా జరగచ్చు, మా హాస్పిటల్లో జరగవు. ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. మనం ఇక్కడ ఉంటాం మంచిది కదా, పద. నమస్తే అమ్మా, నా పేరు శంకర్, థామస్ ఫ్రెండ్ని. అతను చనిపోయే వరకు మిమ్మల్ని కలవరించాడు. ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలనుకుని చూడలేకపోయాడు. అబ్బా చెప్పేది నవయ్యా, మా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఈ ఎక్స్పైర్డ్ మెడిసిన్ సప్లై చేసామని చెప్పి మా డీని అరెస్ట్ చేశారయ్యా. టెన్షన్ ఎందుకయ్యా, వాళ్ళు మన జోలికి రారులే. నెల నెల కరెక్ట్ గా క్యాష్ కొడుతున్నాం కదా. పోలీసు వాళ్ళతో పాటు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. మనం చేసే పని ఏంటి? అసలు మందులు బయట అమ్మేసుకుని ఇదిగో ఈ నకిలీ మందులు సప్లై చేస్తున్నాం. ఇదేమన్నా మామూలు ఫ్రాడ్ అనుకున్నావా? స్టేట్ లెవెల్ ఫ్రాడ్. ఈ టైంలో మనం దొరికిపోయానుకో జీవితాంతం జైల్లో కూర్చుని ఓసారి లెక్క పెట్టుకోవాల్సిందే. అందుకే నేను చెప్తున్నాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఉండేవి 6 బుల్లెట్లు అయిపోయాయి. లెక్క కూడా తెలియదు, నువ్వు ఒక దాదావి. ఎక్స్పైరీ మందులతో మనుషుల ప్రాణాలు తీసే నీకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందని తెలుసుకోలేకపోయావు.
డాక్టర్లు రండి. అరే రవి భయ్యా, హమారా ప్యారే దోస్త్. ఏయ్, రవి భయ్యా, ముస్కో పకడ్తా హై. ఇదంతా పట్టించింది మా శంకర్ దాదాయ్, సారీ శంకర్ భయ్యే. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. తీసుకెళ్ళండి అందరినీ. పవిత్రమైన వైద్య వృత్తికి అవమానం మీలాంటి డాక్టర్స్ వల్లనే. రఫీ డైలాగ్ చెప్పి టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? తీసుకెళ్ళండి సార్. కల్పిట్స్ నో. దయచేయండి సార్. గొప్పోళ్ళు. శంకర్ భయ్యా बहुत अच्छा किए, थैंक यू वेरी मच. శుక్రియా. అయ్యే ఏటీఎం అన్నా ఇక నేను మా ఊరు వెళ్ళిపోతాను రా. అందుకే కదా నా 2 టికెట్లు తెచ్చినాను. ఎడుదోనికి రా. నువ్వు వస్తలేవా అన్నా? అంటే నువ్వు నాతో పాటే. నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారన్నా నీతో పాటే. శభాష్ చలో. ఏమైనా లైఫ్ లో నేను లింగమోహన్ మాత్రం మర్చిపోలేను రా. కరెక్ట్ అన్నా. నేను మనసులో అనుకున్నాను, బొమ్మ ఎదురుగా ప్రత్యక్షమైంది. వెరీ పవర్ఫుల్ ఇమాజినేషన్ తమ్ముడు. అన్నా నాకు కనిపిస్తుండే. నువ్వు అనుకున్నావా? మరి ఎలా కనబడతాడు? ఆ, నిజం కాదో టెస్ట్ చేద్దాం. ఆ, సారీ సార్. సార్ మీరు ఇక్కడ ఉన్నారన్నది నిజమంటారండి అయ్యా? One vulture eats 100 buffaloes and one cyclone finish. అన్నా నీ డైలాగే అది. కానీ నీ ఫినిష్ కాకుండా నన్ను నా ఇన్స్టిట్యూట్ని కాపాడావు. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ. అందరి ముందు అవమానించి నీకొక్కడికే సారీ చెప్తున్నాను అనుకుంటున్నావా? అటు చూడు. శ్రీరామ్ చాలా హ్యాపీగా ఉందిరా. శంకర్ అటు చూడు. అమ్మా నాన్న, డాక్టర్ని నేను మిమ్మల్ని మోసం చేసి చాలా తప్పు. డాక్టర్ కాకపోతే ఏంట్రా? డాక్టర్ కేవలం జీవం పోస్తాడు, కానీ నువ్వెలా జీవించాలో నేర్పావు. కాబట్టి ఇంతమంది అభిమానిస్తూ నీ వెనక ఉన్నారు. కొడుగ్గా నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను రా. చిట్టి వచ్చింది, వెళ్ళు. వెళ్ళి మాట్లాడరా. అల్లుడు, పైన చిట్టి నీకోసం ఎదురు చూస్తోంది. గో గో. వెళ్తావా, 4 తగిలించమంటావా? వెళ్ళు. చిట్టి చిట్టి. శంకర్, చిట్టి నువ్వేనా? ఆ చీర కడితే ఎవరు అనుకున్నా? అప్పుడప్పుడు కడుతుంటాను. ఆ, ఇప్పుడు నీ కోసమే కట్టాను. ఆహా, బాగుందా? చాలా. ఆ, నన్ను పైకి రమ్మన్నావుడ దేనికి? నన్ను ఎవరు పెళ్లి చేసుకొని అంటున్నారు. ఆ, నువ్వు చేసుకుంటావా? నేను నువ్వు ఎవరైనా చేసేసుకో. ఏ ఏ అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరు? నీ ఫ్రెండ్ సునీత లేదు, ఆ అమ్మాయిని. అయితే ఇంకే, తన్నే పెళ్లి చేసుకో. సునీత? మరి చిట్టి? సునీతే చిట్టి, చిట్టే సునీత. అంటే ఎన్నాళ్ళు మీరంతా కలిసి నన్ను ఫూల్ చేశారు. థ్యాంక్స్.
హే శంకర్, అప్సెట్ అయ్యావా? జంతర్ మంతర్ చూమంతర్ కావాలా? రా మరి. నేనే రానా?